ప్రైజ్ ద లార్డ్. ఇది ఇలా చేసి ఉండకపోతే బాగుండేది, ఒక చిన్న తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, ఈ డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది అని అనుకున్నారా? దేవునికి దూరం అయిపోయానేమో, లేకపోతే నేను సరైన దారిలో లేనేమో అని అనిపించిందా ఎప్పుడన్నా? అది సర్వసాధారణం. ప్రతి మనిషి అలా ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ మనం మర్చిపోయేది ఏంటంటే, మనము దేవుడి ప్రణాళికని మెస్ చేసే అంతటోళం కాదు కదా. దేవునికి ఆల్రెడీ ఒక ప్రణాళిక ఉంటుంది మన జీవితంలో, మన జీవితం ఎలా ఉండాలని. మరి మనం మాత్రం ఏ డెసిషన్ తీసుకున్నప్పటికీ, ఏం చేసినప్పటికీ అది దేవుని చిత్త ప్రకారమే ఆయన మనల్ని తీసుకుపోతూ ఉంటాడు. సామెతల గ్రంథంలోంచి మంచి మాట మీకోసం. 16వ అధ్యాయం 9వ వచనంలో, ఒకడు తన చేయబోనది హృదయంలో యోచించును, కానీ యెహోవా వాని అడుగులు స్థిరపరచును. మనం చిన్న రీరౌట్ తీసుకున్నప్పటికీ, డీటౌర్ తీసుకున్నప్పటికీ మనము రైట్ దారిలోనే ఉంటాం. దేవుని మన పట్ల ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని మనం ఫాలో అయినప్పుడు మనం ఎక్కడికి పోం, మన దారులు తప్పిపోవు. ఏ విధంగానైతే మనం జీపీఎస్ని చూసుకొని అడ్రస్ పెట్టుకుని ముందుకెళ్తూ ఉన్నప్పుడు మన డెస్టినేషన్ దేవుడు సెట్ చేస్తుంటే మనము ఏ మలుపులు తీసుకున్నా కానీ దట్స్ ఓకే, మనం వెళ్తూ ఉంటాం. ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. జీపీఎస్ ఏమైనా బాధపడుతుందా? ఒకవేళ మనం రాంగ్ రూట్ తీసుకున్నా కానీ, రాంగ్ ఎగ్జిట్ తీసుకున్నా కానీ, రాంగ్ టర్న్ తీసుకున్నా కానీ ఓపికగా నెమ్మదిగా రీరౌటింగ్ అని చెప్తుంది. అలాగే దేవుడు కూడా మన మార్గాన్ని మనం ఏ డెసిషన్ తీసుకున్నప్పటికీ తిరిగి ఆయన దారిలో తెచ్చుకోవడానికి ఆయన సమర్థుడు. మన అడుగులను ఆయన స్థిరపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.